నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పన్నెండేళ్ల పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. జిల్లాల పునర్విభజనతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రంలోని అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా మార్పు. జిల్లాలోని పరిస్థితులపై మీడియాకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరాల వెల్లడి. జిల్లా ప్రజలు సుభిక్షంగా సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధుల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కడప జిల్లాలో చేరడంతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా మారిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు, 1 కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు అవతరించిందన్నారు. అలాగే 20,60,054 మంది జనాభా ఉండగా ప్రస్తుతం జనాభా 22,96,497గా చేరిందన్నారు. భౌగోళికంగా 12,507 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో, జనాభా పరంగా 2వ స్థానంలో ఉందన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఓవరాల్ కాంపోజిట్ స్కోర్ ఆధారంగా దేశంలోని మొత్తం 112 ఆకాంక్షిత జిల్లాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించిందన్నారు. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన పెంపు, విద్యా ప్రమాణాల పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, ఉత్పాదకత పెంపు తదితర అంశాల్లో జిల్లా ప్రగతి సాధించిందన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా దేశానికి ఆదర్శంగా స్మార్ట్ కిచెన్ ప్రోగ్రాం విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. జనవరి 11, 12, 13 తేదీల్లో గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు, P4లో భాగంగా విజ్ఞాన, ఉద్యోగ, ఉపాధి పరునుగా జిల్లా ప్రజలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేలా అత్యాధునిక వసతులతో 10 కోట్ల అంచనా వ్యయంతో స్టార్టప్ కడప సెంటర్ నిర్మాణం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి 4 మండలాలు ఈరోజు కడప జిల్లాలో విలీనం అవటం జరిగింది. అంటే ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని 4 మండలాలు అంటే నందలూరు, రాజంపేట, అదేవిధంగా వీరబల్లె, సుండుపల్లె, ఈ 4 మండలాలుతో ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది. గవర్నమెంటు దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు. అలాగే స్టేట్ గజెట్లో కూడా పబ్లిష్ చేయటం జరిగింది. అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెటర్లో కూడా పబ్లిష్ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రాజంపేట రెవెన్యూ డివిజను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి మన రాజంపేట సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భావన గారు, సబ్ కలెక్టర్ రాజంపేట. సో విల్ కంటిన్యూ యాజ్ ద సబ్ కలెక్టర్ ఫర్ ద రాజంపేట న్యూలీ కార్డ్ రాజంపేట డివిజన్. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి మెర్జ్ అవ్వటం జరిగింది. రిమైనింగ్ మండల్సు అలాగే మీ అందరికీ తెలుసు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో 2 మండలాలు అంటే ఒంటిమిట్ట, అదేవిధంగా సిద్ధవటము మన కడప జిల్లా పరిధిలో ఉండటం జరిగింది ఇంతకుముందు కూడా. వాటితో పాటు ఈ 4 మండలాలు కూడా మనకి ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం ద్వారా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా ఉంటుంది. తద్వారా కడప జిల్లాలో మొత్తం మనకి 40 మండలాలు జిల్లాలో ఉంటాయి. 36 మండలాలు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు దాంట్లో
జాయిన్ అవటం వల్ల మొత్తం 40 మండలాలు అవుతుంది. తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది. అలాగే ఈ 4 మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు 20,30,000 జనాభా ఉన్నది. సుమారుగా 2,70,000 మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా 23 లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది. అలాగే ఈ 4 మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, డివిజనల్ ఆఫీసెస్ కానీ, లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ ఆఫీసెస్ కానీ, ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు. ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి. రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది. అలాగే టీడీపీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకంతో 12 ఏళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇవ్వడంపై వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ విజయానికి పనిచేశానన్నారు. జిల్లాలో మహానాడు సూపర్ సక్సెస్ చేశామని, సీఎంగా జగన్ ఉన్నప్పుడు పులివెందులలో పార్టీ కార్యాలయాన్ని తన సొంత నిధులతో నిర్మించామన్నారు. కార్యకర్తల కష్టాలు విని వారికి చేయుతనంత సాయం చేయగలిగానని, పార్టీయే తప్ప సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా నిరంతరం పార్టీ అభ్యున్నతికి పాటుపడినట్లు ఆయన తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, 25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి మంత్రి లోకేష్ తీసుకొచ్చారని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడంలో మంత్రి లోకేష్ కృషి మరవలేనిదన్నారు. విదేశాలకు కూడా విద్యుత్ అమ్మే స్థాయికి ఏపీ సిద్ధమవుతుందన్నారు. యువతను పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని వివరించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిందని, పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోనే సంక్షేమ పథకాల్లో ముందున్న రాష్ట్రం ఏపీ కాగా, జగన్ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని మెచ్చుకుందని, జగన్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ కోటి సంతకాల డ్రామాకు తెర తీసిందని అన్నారు. రాబోయే 15 ఏళ్లు మళ్లీ కూటమి అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడపలోనే ఉండాలని సీఎం చంద్రబాబుకు నివేదించామని, రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలపడం శుభ పరిణామమని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా నాపై ఒక నమ్మకంతో 12 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఈ 12 సంవత్సరాల కాలంలో పార్టీ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిరంతరం పనిచేశాను. ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు లాంటి దేశంలో ఒక ఉన్నతమైన నాయకుని దగ్గర జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించి నాకు సముచిత గౌరవం ఇచ్చిన పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండా. ఈ 12 సంవత్సరాల కాలంలో అధ్యక్ష పదవిలో నాకు అన్ని రకాలుగా ఒక సంతృప్తినిచ్చింది. ఎందుకంటే నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలు ఎప్పుడూ కూడా కడప జిల్లాలో మహానాడు జరగల. మిగతా మహానాడులకు అన్నిటికంటే కూడా భిన్నంగా కడపలో మహానాడు అద్భుతంగా నిర్వహించాం జిల్లా నాయకులందరి సహకారంతో. నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో నేను నా సొంత నిధులతో పార్టీ ఆఫీస్ నిర్మించగలిగిన. ఏ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా జిల్లా కేంద్రంలో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ కష్టాన్ని విని చేతనైనంత సాయం చేయగలిగిన. ఎక్కడా కూడా
పార్టీయే తప్ప సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన ఈ 12 సంవత్సరాల్లో నాకు అన్ని రకాలుగా కూడా ఒక సంతృప్తినిచ్చింది. పార్టీ కూడా నా కుటుంబ సభ్యురాలైన నా శ్రీమతికి కడప నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి గెలిపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీయే కారణం. ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడతాం, నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉండా. ఈరోజు యువకుడు మన భూపేష్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. మరి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండా. సంపూర్ణంగా సహకరిస్తాం. దాదాపుగా 20 లక్షల కోట్ల పైగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ వలన ఈ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా వచ్చినాయి. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా ఉద్యోగ కల్పనే కాకుండా ప్రాంత అభివృద్ధికి కూడా ఇదంతా కూడా దోహదపడుతుంది. వైజాగ్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రపంచంలో అమెరికా బయట డేటా సెంటర్ పెట్టగలిగిందంటే అది ఒక భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టగలిగినామంటే అది ఈ ప్రభుత్వ కృషి అని చెప్పి ప్రజలకు అందరికీ. గత ప్రభుత్వం చూస్తే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. 1.5 సంవత్సర కాలంలో దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీల విషయంలో ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో నిర్మాణం చేసిన కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు నీ వల్ల ఆర్థిక పరిస్థితి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, దివాలా తీసింది. అందుకే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ఆ కాలేజీ వాళ్ళని బెదిరిస్తూ ఉండవు, టెండర్లు వేసే వాళ్ళని బెదిరిస్తూ ఉండవు, నేను వస్తే జైలుకు పంపుతూ ఉంటావు. నీమాగా తప్పులు చేసి ఎవరు జైలుకు పోరు, అందరూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 95% ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఉంది. దేశ విదేశాల్లో కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పీపీపీ కింద రోడ్లు, నేషనల్ హైవే కింద రోడ్లు కేంద్ర ప్రభుత్వం చేయలేదా? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నేషనల్ హైవే రోడ్డు గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేదా? పీపీపీ మోడల్ను తప్పని ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు? అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ సొంతం చేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నే ఈ విధంగా అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోసి ఏదైతే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు బెదిరించి ఆ కాలేజీలన్నీ కూడా రేపు మళ్ళీ నేను వస్తా, అవన్నీ నాయే, ఆ కాలేజీలన్నీ నేను సొంతం చేసుకుంటాననే పరోక్ష రీతిలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉండవు. 1 కోటి సంతకాలని మాట్లాడతారు. ఎవరు పెట్టారు? ఇళ్లలో కూర్చొని మీరు బుక్కులు రాసుకొని సంతకాలు పెట్టి గవర్నర్ దగ్గరికి లారీలు తీసుకుపోతారా? మీ 1 కోటి సంతకాల బుక్కులన్నీ కూడా రేపు సంక్రాంతి భోగి పండగల్లో నిప్పు పెట్టుకునే దానికి కూడా సరిపోవని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో సూపర్ బజార్ రోడ్లోని ఋషి అపార్ట్మెంట్ వద్ద తాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 15వ ఫైనాన్స్ నిధులతో 2,75,00,000 రూపాయలతో ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర 10 వార్డులకు ఈ పైప్లైన్ వేస్తున్నామని, దీంతో 10 వార్డుల ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన వివరించారు. మరికొన్ని పనులకు ఎస్టిమేషన్ తయారు చేశామని, త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
చెప్పన్నా ఇక్కడ చూడన్నా నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 15 ఫైనాన్స్ కింద దాదాపు 2,77 రూపాయలు పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది విస్తీర్ణము మన మున్సిపాలిటీలో 4 కిలోమీటర్లు, సుమారుగా 3.93 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 8-9 వార్డులను కవర్ చేస్తూ ఉంది. కాబట్టి 10 వార్డులు కవర్ అవుతున్నాయి. ఈ 10 వార్డులు కూడా ఇంతవరకు కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఉండబడిన మంచినీటి సమస్య దీంతో పూర్తిగా పరిష్కారం అయిపోతుంది. దీని కాంట్రాక్టర్లు కూడా 3 నెలల లోపలనే కంప్లీట్ అవుతుంది. దానికి డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి తొందరనే కాంట్రాక్టర్లు పూర్తి చేసుకొని డబ్బులు తీసుకొని ఈ పనులు చేసిన దానివల్ల ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది. వారి మంచినీటి సమస్య శాశ్వత పరిష్కార మార్గం కింద అవుతుంది. కాబట్టి త్వరగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ను కానీ కాంట్రాక్టర్లు కానీ పూర్తి చేసి మంచినీటి ప్రజలకు మంచినీళ్ళు త్వరగా ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని కోరుతూ, మరి ఇంకా కొన్ని పనులు ఎస్టిమేట్లో ఉన్నాయి. ఆ ఎస్టిమేట్లు తయారైనాక మిగతా పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. దీనికి స్పెషల్ గ్రాంట్ కింద రోడ్డు కూడా మంజూరు చేసినాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సంకల్పం, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ జన సైనికులు గర్వించేలా నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించిన పార్టీ నాయకుడు పండ్ర రంజిత్ కుమార్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు పండ్ర రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన మెగా అండ్ జనసేన పార్టీ క్యాలెండర్ను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్డీఏ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, పార్టీ బలోపేతం చేయాలన్న ఆశయంతో జన సైనికులంతా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుత నూతన సంవత్సరాన్ని మెగా జనసేన నామ సంవత్సరంగా పేర్కొనవచ్చన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీ అధినేతను విమర్శించేందుకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ పనితీరు ఒకసారి చూడాలన్నారు. తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను మొదటి స్థానానికి తీసుకొచ్చారన్నారు. 10,000 మందికి పదోన్నతులు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులతో పాటు జనసేన పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీల నాయకులు, జనసేన ప్రతినిధులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. పార్సల్ తెచ్చుకోవడం కానీ, అంత ట్రాన్స్పోర్ట్ కానీ చూస్తున్నటువంటి మా అన్న పండ్ర వంశీకృష్ణ గారు. సార్ రెడీ సార్? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో అక్కడ పండ్ర రంజిత్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ మరియు మెగా ఫ్యామిలీ క్యాలెండర్ ఆవిష్కరణ భాగంగా ఇక్కడికి వచ్చేసిన ఎన్డీఏ కుటుంబ నాయకులకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలను, ఆయన ఒక సంకల్పం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలు బాగుంటే ఆయన బాగుంటుందని చెప్పి ఒక ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష అంటే ఈ మన పండ్ర రంజిత్ అన్నగారు
ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి ఇంట్లో జనసేన క్యాలెండర్, జనసేన పార్టీ శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు ఉండాలా. ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఈరోజు మెగా ఫ్యామిలీ మరియు జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కావున జనసేన యొక్క పార్టీ ఏదైతే బలోపేతం చేయాలని చెప్పి పండ్రా రంజిత్ గారికి అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులకు ఉందో దాంతో కూడా ప్రతి ఒక్కరికి పేరు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ రేపు రాబోయేటటువంటి కొన్ని గంటల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది నేనైతే మెగా నామ సంవత్సరంగా చెప్తున్నాను, మెగా జనసేన నామ సంవత్సరం. ఎందుకంటే రంజిత్ జరిపిన ఈ ఫంక్షన్ ఇప్పుడు సినిమా ప్లస్ రాజకీయం ఇద్దరిది కలిపి జరిపాడు కాబట్టి మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వీళ్ళందరినీ తెలిసినాడు కాబట్టి ఎందుకు మెగా నామ సంవత్సరం సార్ అన్నారు అంటే మనకు రేపు మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు. తర్వాత మన పెద్ది మార్చిలో అట్ ది సేమ్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. కాబట్టి అందుకనే మనం దాన్ని మెగా జనసేన నామ సంవత్సరంగా చెప్పాం. పోతే ఈరోజు ఒక అద్భుతమైన క్యాలెండర్ను ఒకటి అట్లా మెగా అభిమానులను ఇలా జనసేన నాయకులను సమీకరించి చేసినటువంటి కడప జిల్లాలో అత్యద్భుతంగా క్రోడీకరించి అందరినీ కలుపుకొని చేసిన రంజిత్ కడప జిల్లా అధ్యక్షునికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే మేమందరం పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నాం. బట్ అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. లేకముందు ప్యాకేజీ అని మొరిగినారు, గెలిచినాక ప్యాకేజీ అని మొరుగుతున్నారు, ఓడిపోయినాక ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అని మొరుగుతున్నారు. ఎవడైతే ప్యాకేజీ అని అడుగుతున్నాడో నేను వాళ్ళ భాషకు దిగజారలేను. ఒకరోజు ఇంకా ఈ సంవత్సరం ఉంది కాబట్టి దిగజారి చెప్తున్నా. మేము వాళ్ళ భాషలో అడగాలంటే ఎవడమ్మ మొగుళ్ళు ఇచ్చారు, ఎవరమ్మ మీ అమ్మ మొగుళ్ళు ఎవడిచ్చారని అడగాలి నేను వాళ్ళ నాని భాషలో అడగాలంటే. దయచేసి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటున్నారు. మీరు అంటున్నారు కదా మీ బతుకులకు 24వ స్థానంలో ఉండింది పంచాయతీరాజ్ శాఖ. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కాదు పవన్ రాజ్ శాఖ అని 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపిన నూతన సంవత్సర గిఫ్ట్ ఇచ్చినటువంటి నాయకుడు. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఈరోజు 1వ స్థానంలోకి వచ్చింది. మీరంతే, మీరు కొత్త సంవత్సరమో పాత సంవత్సరంలే, మీరు అలా మొరుగుతూనే ఉండండి, మా నాయకుడు అలా ఎదుగుతూనే ఉంటాడు. సాయిబాబా విద్యా సంస్థల యాజమాన్యం వివిధ అంశాలతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరం ఐటీఐ సర్కిల్ వద్ద గల సాయిబాబా విద్యా సంస్థలకు సంబంధించి రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో ప్రముఖ విద్యా సంస్థగా విద్యార్థుల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సాయిబాబా విద్యా సంస్థల యాజమాన్యం తీరు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుత నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యా సంస్థలకు సంబంధించి వివిధ ప్రత్యేకతలతో క్యాలెండర్ను తయారు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యా సంస్థల యాజమాన్యం మరింత బాధ్యతగా తమ చిన్నారులను అన్ని అంశాలలో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల సిబ్బందికి ఆయన ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు సాయిబాబా విద్యా సంస్థల యందు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ కూడా బాగా మరింతగా రాణించాలనేటటువంటి దృఢ సంకల్పంతో నూతన సంవత్సరంలో అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింతగా విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్న జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. నమస్కారం. ఈ 2026 నూతన సంవత్సరం గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఈ న్యూ ఇయర్ మీకు అంత హెల్తీ, హ్యాపీ, ప్రాస్పరస్
ఉండాలి అనే ఒక కోరుకున్నాము. ఈ న్యూ ఇయర్ 31st నైట్ సంబంధించి సెలబ్రేషన్ అంతా రెస్పాన్సిబిలిటీ చేయాలి. ప్రైవేట్ ప్లేసెస్లో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రేట్ చేయండి. పబ్లిక్ ప్లేసెస్లో వచ్చి గొడవ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం పోలీస్ టాలరేట్ చేయరు. ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి మీకు అంత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెస్పాన్సిబిలిటీ సెలబ్రేట్ చేయండి, అదొక కోరుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కడప నియోజకవర్గ ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. కడప నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సిపిసి ప్రేక్షకులకు మరియు కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబో 2026లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఈ కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ పాకా సురేష్ కుమార్. అందరికీ నమస్కారాలు. ముందుగా సిపిసి ప్రేక్షకులకు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరం 2026 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలలో సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మరి ఆ భగవంతుతో ప్రార్థన చేస్తూ, మరి అదేవిధంగా గత సంవత్సరం యొక్క మధుర స్మృతులను నెమరవేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబో నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మరి వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారములు. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకందరికి కూడా భగవంతుడు ఐశ్వర్యం, ఆరోగ్యం అందించాలని, రాబోయే సంవత్సరంలో విద్యాభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని, ఈ సంవత్సరంలో చేసినటువంటి పనులన్నీ మరింత చురుగ్గా కొత్త సంవత్సరంలో చేయాలని, రాష్ట్రంలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరు కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కడప నగర ప్రజలకి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ 2025 సంవత్సరం వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరం 2026కి స్వాగతం పలుకుతాం. జిల్లా ప్రజలందరికీ కూడా, యువతకి, విద్యార్థికి, మహిళలకి, రైతు సోదరులకి, వ్యాపార వర్తకులకి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరం అందరికీ మేలు జరగాలని, అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని, వ్యాపారస్తులందరికీ కూడా మంచి జరగాలని, ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరికీ మేలు జరిగే విధంగా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్నెండేళ్ల పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ. జిల్లాల పునర్విభజనతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రంలోని అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా మార్పు, జిల్లాలోని పరిస్థితులపై మీడియాకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరాల వెల్లడి.
జిల్లా ప్రజలు సుభిక్షంగా సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధుల ఆకాంక్ష. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.